ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి తోడయున్న దేవునికి కృతజ్ఞతలు ఉదయకాల వేళలో మనము తెలియపరచుదాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబడిన మాటల్ని బట్టి, సంఘాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పెద్ద జ్ఞానమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఇదిగో ఈ దినము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన సంవత్సరం అంతట్లో కాపాడిన నా దేవుడు తండ్రి, మరి ఒక రెండో దినం కూడా మాకు అనుగ్రహించిన దేవుడు, నువ్వు సిలువలో మూల జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడవు తండ్రి. వాటిని అన్నిటినీ చూసి ప్రభువా నాయన నిన్ను అప్పగించినాం కదా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్నో బాధలు పడి ఎన్నో హింసలు పడ్డావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, కానానులో మొదటి వాగ్దానం చేసిన దేవుడు, నీరు ద్రాక్షారసం చేసిన దేవుడు తండ్రి. చూసినాం మేము ప్రభువా. 5,000 మందికి ఆహారం ఇచ్చిన దేవుడు, 2 చేపలు 5 రొట్టెలు తండ్రి, అది కూడా చూసినాం ప్రభువా. కుంటివారిని బాగు చేసినవు తండ్రి, గుడ్డివారికి చూపించిన దేవుడు తండ్రి. అయ్యా, నీకు వందనాలు. అన్ని శ్రమలు, అన్ని తండ్రి అద్భుతాలు చూసి కూడా ప్రభువా నాయన నిన్ను మేము అప్పగించాము తండ్రి. ఆనాటి యూదులే కాదు ప్రభువా, ఈనాడు మేము కూడా అప్పగించవచ్చు తండ్రి. మా బాధలు, మా కష్టాలు, మా ఇరుకులను మీరు మాతో ఉన్నారు. అయ్యా, నీకు వందనాలు. తోడుగా ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. అన్ని విషయంలో ఆదుకున్న తండ్రి, నీకు వందనాలు. నీవు తోడుగా ఉన్నావు తండ్రి. అయ్యా, నేనున్నా అనువాడని నేనే, ఉన్నవాడని నేనే అన్నావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, చెప్పబడిన వాక్యము అయ్యగారి బట్టి నీకు వందనాలు, స్తోత్రం. ఇంకా అమూల్యమైన మాటలు మాకు వినిపించేటట్టు, ఇంకా తండ్రి లోతైన మరుగైన మాటలు మాకు నేర్పించినట్టు కృప సహాయం చేయండి. గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. మేము దినదినము దిగజారిపోకుండా తండ్రి, ఎల్ల వేళలో ముందుకు సాగినట్లు కృప సహాయం చేయండి. ఒట్టి వ్యర్థమైన మాటలకు తరుణం ఉన్నది, ఒట్టి వ్యర్థమైన మాటలకు సమయం ఉన్నది ప్రభువా. నీతో మాట్లాడటానికి, నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి లేదా అయ్యా? లేదా? మేము వినకపోతే, మా యొక్క హృదయంని గ్రహించకపోతే మేమేమైపోతాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఒకనాడు లెక్క అప్పగించేవారమే తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, నీకు మరుగు ఏది లేదు తండ్రి, నీకు సాటి ఏది లేదు తండ్రి. అంతరంగ మెరిగిన దేవుడవు తండ్రి, హృదయ రహస్యమైన గొప్ప దేవుడవు తండ్రి, పరిశీలించే దేవుడవు, పరీక్షించే దేవుడవు. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త అయిన యేసయ్యా, ఈ స్థలం మంది చేయబడుతున్న ప్రార్థన మీద నీకు అందృష్టి నిలుపు తండ్రి. ఎక్కడైతే 2-3 నా నామములో స్తుతిస్తారో, నా నామములో గణపరుస్తారో, వారి మధ్యలో, వారి మనసులో, వారి హృదయాలు నేను ఉంటానని చెప్పిన నా దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు పడరాని పాటలు పడ్డవు తండ్రి, హింసలు పడి యేసయ్యా వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప మాట అయ్యా, ఎంత శక్తిగల మాట అయ్యా, నీకు వందనాలు అయ్యా. నీ ప్రేమ గల దేవుడవు, కనికరం గల దేవుడవు తండ్రి. కన్న తల్లి మర్చినేమో కానీ నేను మరణం చెప్పిన నా దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నాకు తండ్రి ఆయన బలహీనరాలు తండ్రి, నీ బలంతో రక్తంతో కడుగు తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల తండ్రి, మా యొక్క గ్రామం చుట్టూ నీ దూతలకి రోగులకు కావాలొచ్చు తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. దురాత్మను దూరపరచు తండ్రి, సైతాన్ని దూరపరిచి నీ వెలుగును ప్రసాదించు.
నీ ఆత్మతో అభిషేకించు తండ్రి, నీ ఆత్మవర్షం కుమ్మరించు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల తండ్రి, నువ్వు చేసిన ప్రతి మేళ్ళకి నీకు వందనాలు. మా కష్టాలలో, మా బాధలో ఎవరు తోడుగా ఉన్నావు తండ్రి. సహాయం చేసినావు తండ్రి. అయినప్పటికీ నీకు మేము ఏమి ఇవ్వలేము తండ్రి. నువ్వేమి కోరలేదు ప్రభా, బంగారం కోరలేదు, వెండి కోరలేదు తండ్రి. నాయన మారు మనసు కోరిన ప్రభా, నా హృదయంతో నీ ప్రాణాల కాడికి వచ్చి మొర పెడుతున్నాను. నా మొరని ఆలకించమని, నా ప్రార్థనకు దయచేయమని, ఈ యొక్క విధరాల పక్షాన నేను ఉంటానని చెప్పిన దేవుడు మా పక్షాన నేను ఉండుతాను. బీదల పట్ల నేను ఉంటానని చెప్పిన దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ఎవరికి ఏమి ఇవ్వకున్నా తండ్రి, నువ్వు మాకు అన్నిచ్చిన దేవుడవు కాబట్టి నీకు నేను ఏమి ఇవ్వకుండా నా హృదయపూర్వకమైన వందనముతో నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వచ్చిన ప్రతి బిడ్డ మీద నీకు ఆశీర్వాదాలు ఉంచమని, అయ్యగారిని అమ్మగారిని ఎక్కువ ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ, మా ప్రభు మా రక్షకుడకు యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల దీవెనలతో నింపుమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థన చేసుకుందాం. మా అమ్మగారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. లెక్కలేని విలలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీకు వందనాలు నాయన. గడిచిన భయంకర రాత్రంతా నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ కాపరి గారి కుటుంబాన్ని క్షేమంగా యోగ్యంగా కాచి కాపాడిన తండ్రి. ఉదయ కాలంలో నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. లెక్కలేని వినలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీకు వందనాలు తండ్రి. నా కొరకు మా కొరకు నా తండ్రి ఆ కలవరిగిరిలో నా ప్రభువా పెద్ద గాయములు పొంది ఆ ఖర్చుకు కారణంతగా నీ యొక్క రక్తాన్ని మా కొరకు దారపోసినావు నాయన. నీకు వందనాలు యేసయ్యా. నాయన, మరణించినావు తండ్రి, తిరిగి లేచినావు మరలా మా కొరకు రానైన దేవుడా, నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలయ్యా. అయ్యా, మా పాపముల కొరకు, మా తప్పిదముల కొరకు, మా అపరాధముల కొరకు నాయన నీ ప్రాణాన్ని పెట్టినావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నువ్వు చేసిన శిలువ త్యాగం కొరకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేని యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నా కొరకు తండ్రి నైనా పరలోక రాజ్యంలో నా ప్రభా స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటున్నావు అయ్యా. మరల మా కొరకు రానైన దేవుడవు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్న తల్లి మర్చును మరవని దేవుడవు, విడవని దేవుడవు, ఎడబాయని దేవుడవు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, నీకు వందనాలు. మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము రాదని తండ్రి నా ప్రభువా. దావీదు మహారాజు నాయన నిర్భయముగా నాయనా సంచరించినట్టుగా మేము వింటున్నాం, వాక్యంలో చదువుతున్నాము నా ప్రభు. ఆ రీతిగా నా తండ్రి నాతో మాతో మీరుంటారని నమ్మకంతో మేము ఉంటున్నాం అయ్యా. నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ శ్రమ ఆరాధనలో మేము పాల్గొనడానికి నాయన మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు అయ్యా. ఇలాంటి సమయం దొరకక ఎంతోమంది బిడ్డలు నశించిపోయి ఉంటున్నారు తండ్రి నాయన. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా, వారికంటే మేము గొప్పవారం కాదు కానీ నా తండ్రి అయ్యా, కేవలం నీ యొక్క దయచేత, నీ యొక్క ఉచితమైన ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానానికి నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యగారిని అమ్మగారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. వారికి ఇచ్చిన కుమారుని కొరకు, కుమార్తె కొరకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, యవన కాలంలో నా తండ్రి నీ కాడి మోయిస్తున్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ లోకంలో ఆశలన్నీ చంపుకొని నా ప్రభువా కేవలం నాయన నీ కొరకు బ్రతుకుతున్నారయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ సేవలో ఇంకనూ బలపడినట్లు సహాయం చేయండి తండ్రి. అయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, లెక్కలేని వినలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి పేరు పేరు వరుసను దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. లెక్కలేని వినలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాతాను క్రియలయపరిచి నాయనా నా తండ్రి నీ యొక్క సన్నిధి, నీ యొక్క కాపుదలు మాకు తోడుగా ఉంచమని ఈ దినమంతట్లో నాయన నీ సన్నిధి, నీ కాపుదలు మాకు తోడుగా ఉంచమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ
మా ప్రభువును రక్షకుడు యేసు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, ఇదిగో నీ సన్నిధానంలో నిలబెట్టిన దేవా, మీకు వందనములు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, యిర్మీయా భక్తుడు ఏ విధంగా అయితే తనకు కలిగిన శ్రమల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, బాధలో ఇదిగో నాయన శూరుని వలె యెహోవా మాకు తోడై ఉన్నాడని ఏ విధంగా అయితే తెలియపరిచాడో, ఇదిగో నాయన ప్రభువా, నీ సన్నిధానంలో కూడి ఉన్న మేము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మాకు కలిగినటువంటి ప్రతి పరిస్థితుల్లో మా దేవుడవైన యేసయ్యా మీరు మాకు తోడుగా ఉన్నారు అని, మాకు సహాయం చేస్తున్నారు అని. ప్రభువా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనన్న దావీదు భక్తుని మాటను బట్టి నాయన నీవు మమ్మలను కాపాడుతున్నావు, మాకు తోడుగా ఉన్నావు, మమ్మల్ని బలపరుస్తున్నావు దేవా. మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. మరి ప్రత్యేకంగా మా యొక్క గ్రామమును బట్టి నీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. క్రియ జరిగిస్తున్న ప్రతి సాతాను అంధకార క్రియలను నజరేయుడైన యేసు నామంలో బయలుపరుస్తూ ఉన్నాం, లయపరుస్తూ ఉన్నాం దేవా. నీ కృపను, నీ కనికరమును దయచేయండి తండ్రి. గ్రామంలో నాయన ప్రభువా, నీ యొక్క ఆత్మ సంచారమును దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానము, క్షేమము, ఆదరణ, నీ కృప, నీ కనికరమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఇదిగో తండ్రి, ఈ దినము నాయన ప్రభువా నీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ మేమందరము నాయన ప్రభువా ముందుకు కొనసాగుతూ వెళ్ళుచూ ఉండగా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి సంఘమంతా గమనించండి. శ్రమల కాలపు ఆరాధనలు ప్రతిరోజు సాయంత్రము 8 గంటలకు ప్రభు సన్నిధానంలో ప్రారంభించబడుతున్నవి కనుక సంఘమంతా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనా కూడికకు రావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.